వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? మాకు కావాలంటే ఇచ్చేయాలి, అది ఆస్తైనా ప్రాణమైనా. 10 days టైం తీసుకో. మీ ప్లేస్ లో మేముండాలి. మీ కంపెనీ లోగో విక్కీ భాయ్ అవ్వాలి. విక్కీ భాయ్ అవ్వాలి. మీరొచ్చి మీ ఎదవ బ్యాక్గ్రౌండ్ చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? గెట్ అవుట్ ఫ్రమ్. జనాలు మా గురించి బ్యాడ్ గా అనుకుంటారు గానీ న్యాయం అనే పుస్తకం రాస్తే ముందు మాట దగ్గర నుంచి చివరి పేజీ వరకు విక్కీ బాయ్ గురించి మా గురించి రాయాల్సి వస్తుంది. ఊరికేనా అడిగాం? 50 కోట్లు ఇస్తామంటున్నాగా, కావాలంటే కూడా మేమే కడతాం. షట్ అప్! ఈ కంపెనీ వాల్యూ తెలుసా నీకో? దీని మోరల్స్ తెలుసా నీకో? నీకో కూతురుందని తెలుసు, భార్య కూడా ఉందని తెలుసు. వాళ్ళు బాగుండాలంటే భాయ్ చెప్పినట్టు విను. 10 days నీకిచ్చే టైం. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం నందకిషోర్ గారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటో ఈ మధ్య ఈ విధవలకంతా ఫ్యాషన్ అయిపోయింది. సినిమా పక్కిలో వచ్చి హోటల్స్ ని సాఫ్ట్వేర్ కంపెనీలని అడుగుతున్నారు. 10 days లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటున్నారు. ఇలాంటి క్రిమినల్స్ పైన మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. అరే ఎలా తీసుకోవాలి? విక్కీ భాయ్ ఎక్కడున్నాడని అతన్ని అరెస్ట్ చేయమంటారు. ఎలా ఉంటాడో ఎలా వస్తాడో ఎవరికీ తెలియదు. వాడి మాట కాదంటే చంపేస్తాడు. ప్రాణం కన్నా ప్రాపర్టీ గొప్పది కాదు. నా మాట విని వాళ్ల మనుషులతో కూర్చొని మాట్లాడుకోండి. అంతేకాని ఇలాంటి విషయాల్లోకి నేను ఇన్వాల్వ్ అయితే బాగోదు. నాకు కొడుకున్నాడు, వాడు సీఎం కావాలి. అర్థం చేసుకోండి. నేను ఒక మినిస్టర్ దగ్గరికి వచ్చాననుకున్నా, మీడియేటర్ దగ్గరికి వచ్చారనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు? కాల్చి పారేస్తా. వెంకటేశ్వరరావు, ఎందుకు ఆవేశపడతావు? ఓటేసిన ప్రతి ఒక్కడికి తిట్టే హక్కుంది. అధికారంలో ఉన్న మనకు ఓపికండాలి. మీరు బయలుదేరండి. హలో అన్నా, మన గురించి టీవీలో న్యూస్ వస్తుంది. అర్జెంట్ గా టీవీ ఆన్ చేయి. ఆ న్యూసెన్స్ అవ్వకుండా చూసుకో. మీరు ఇప్పటి వరకు డ్రగ్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా చూస్తుంటారు. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ రంగంలోకి దిగిన మాఫియా విక్కీ భాయ్, దినా, శివ. పోలీసులు నేరస్తులను ఎప్పుడు పట్టుకుంటారో, ఎలా పట్టుకుంటారో వేచి చూడాలి. చూసావా, చిన్న గొడవ చేస్తేనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. చంపేస్తానని ఆయన బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు? 500 లంచం తీసుకుంటేనే ఛానల్ వాళ్ళు 600 సార్లు వేస్తారు. మరి వీళ్ళని ఏం చేస్తారు? ఇంకో 2 రోజులు వేస్తారు. 3వ రోజు నుంచి మామూలేగా. ఆ నందకిషోర్ గారు ఎంత సేవ చేస్తున్నారు, ఆయనకే ఈ పరిస్థితి. నా కూతురు ప్రసవానికి వస్తే 10 మంది నడిచే దారిలో పెట్టారయ్యా. ఆ విక్కీ భాయ్ మనుషులు అమ్మాయిని తీసుకొచ్చి హోటల్ కి బదులు హాస్పిటల్ వాడుకుంటున్నారయ్యా. యధర్మాలు పోవాలంటే ఎవరో ఒక ధర్మాత్ముడు రావాలి. మామా, నన్ను కొట్టారని నువ్వు ఆ వీధి రౌడీలని ముసుగేసి కొట్టావు. మాఫియాని మీడియాతో కొట్టావు. నువ్వు సూపర్ రా. రే, వీళ్ళని ఎలా కాదురా, చార్మినార్కి వెళ్ళి 2 గంటలు కొనుక్కొచ్చి మొత్తం అందరూ కలిసిపారే. రే, అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. వాళ్ళు చేస్తారు, మనం బతుకుతాం. నోర్మీ బే, ఏంటో ఎటకారాలు. సార్ చూడండి సార్, మమ్మల్ని ఎలా కొట్టారు. ఏంటిదంతా? పగిలిపోయిన నీ ఛానల్ని, చితికిపోయిన నీ వాళ్ళ మొహాల్ని టెలికాస్ట్ చేసుకోరా నీ అప్ప. సారీ సార్, నిజంగా మాకేమీ తెలియదు సార్. ఈ న్యూస్ మా స్టాఫ్ షూట్ చేసింది కాదు. ఎవరో ఫేస్బుక్ లో పెడితే మేము టెలికాస్ట్ చేసాం సార్. అంతే సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎవడ్రా ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది? ఇతనే సార్. ఎవడు వీడు? ఇతను నందకిషోర్ ఆఫీస్ లో ఎంప్లాయ్ సార్. నందకిషోర్, ఐఎమ్ సో హ్యాపీరా. చాంబర్ లో జరిగిన విషయాన్ని ఛానల్కి ఎక్కించావు. ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేశావు. ఇలాంటప్పుడే చదువుకున్న వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుందని సమాజానికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. బట్ దట్ బ్లడీ విక్కీ బాయ్ వెరీ డేంజరస్. ఫ్రమ్ ద మార్నింగ్ బ్యాంకాక్, హాంకాంగ్ నుంచి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. సమస్య గురించి, శత్రువు గురించి మీరు ఆలోచించకండి సార్. మీ వెనక మేము అంతా ఉన్నాం. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్ ని కలుస్తా. యూ బెటర్ బీ కేర్ఫుల్. అలాగే సార్. మమ్మల్ని మీడియాకి లాగుతావురా?
వదిలేండి సార్, తప్పు జరిగిపోయింది, ప్లీజ్. సాఫ్ట్వేర్ అంటే సాధు జంతువులా నెలంతా పనిచేస్తూ హౌస్ లోన్లకు ఈఎంఐలు కట్టుకుంటూ వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా ఎందుకురా మాలాంటి మాఫియా వాళ్ళతో పెట్టుకున్నాం? క్షమించండి సార్, ప్లీజ్. కళ్ళల్లో భయం కనపడింది కాబట్టి వదిలేస్తున్నా. కాదని కాలర్ ఎగరేసావో చంపేస్తాం అన్నా. హలో తేజ, తేజ ఏంట్రా ఇలా కొట్టిసారేంట్రా? ఆ కొడుకు లేచేలేకపోయావా? ఓ పని అయిపోయేది. ఒకసారి ఫేస్బుక్ లో పెడితేనే సమస్య నా దాకొచ్చింది. నేను కొడితే సమస్య ఎండి గారి దాకా వెళ్తుంది. ఆయనకి నా వల్ల ఏ ప్రాబ్లం రాకూడదురా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. ఎలా తగిలా ఎన్ని దెబ్బలు? బండి స్కిడ్ అయి పడ్డా. సార్ కంపెనీని విక్కీబాయ్ పేరు మీద రాసి ఆత్మహత్య చేసుకున్నారంట్రా. చూడరా, నువ్వు ఫేస్బుక్ లో పెట్టడం వల్ల ఏం జరిగిందో. సాయం చేసి నిన్నెంతటోని చేసిన ఆయన్ని నీ తెలివితేటలతో అన్యాయంగా చంపేశావు కదరా. మనిషికి మనిషే తోడని అనాథలను కూడా అయిన వాళ్ళనుకుని చేరదీసిన ఆ మానవత్వాన్ని చూడరా. ఆఖరిసారిగా మట్టిలో కలిసిపోతున్న మంచిని చూడరా. క్షమించండి సార్. మీరు పోయినా మీ ఆశయాన్ని మాత్రం పోనివ్వను. ఈ కంపెనీ నిలబెడతాను. వీళ్ళందరికీ అండగా ఉంటాను సార్. మీ సీట్లో మీ అమ్మాయిని కూర్చోబెడతాను సార్. ఇంతమందిని ఆదుకున్న గొప్ప వ్యక్తిని ఒంటరిగా పంపకూడదురా. చాలా మందిని తోడు పంపాలి. ఏంట్రా నువ్వు అనేది? ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికోడు కాదు. భయపెడితే కంపెనీ రాసేసేంత భయస్థుడు కాదు. ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి. అంటే నువ్వు విక్కీబాయ్ తమ్ముణ్ణి? ఐడియాని షేర్ అడుగుతావా? నేను చెప్పద్దు ప్లీజ్, ప్లీజ్ చెప్పద్దు ప్లీజ్, ప్లీజ్. ఈ బుల్లెట్ అనే షేర్ తీసుకో.
అసలేం జరిగింది? ఆయన ఎలా చనిపోయారో చెప్పు. చెప్తా, మొత్తం చెప్తా. మొత్తం చెప్పానుగా, నన్ను వదిలే. నాకు సాయం చేసిన ఆయన్ని చంపేస్తే వదిలేసే అంత మంచోణ్ణి కాదురా నేను. ఫోన్ తీయవేంట్రా? చచ్చిపోతే ఎలా తీస్తాడ్రా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ తమ్ముణ్ణి నీ వాళ్ళని మొత్తాన్ని చంపేశా. ఎవడ్రా నువ్వు? ఇప్పటిదాకా నువ్వు చేసిన ధర్మాలన్నింటినీ ఎదిరించడానికి వచ్చిన ధర్మాన్ని, ధర్మాబాయ్నే. ఇక మీదట పేదోడికి ప్లాట్ఫామ్ ధర్మాబాయ్.com. విక్కీబాయ్తోనే ఇంత డేర్గా మాట్లాడుతున్నావు. ఏంట్రా నీ పవరు? నాలెడ్జ్ ఇస్ మై పవర్, ఆనెస్టీ ఇస్ మై క్యారెక్టర్. ఇప్పటిదాకా నువ్వు ఆక్రమించుకున్న ప్రతి ఆస్తి నీతోనే వెనక్కి రాయిస్తా. అరవకో, హైదరాబాద్ నడి బొడ్డున నరికేస్తా. రా. వస్తారా? రా. విక్కీబాయ్ ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియక ఇంతకాలం జనాలు భయపడ్డారు. ఇక మీదట ధర్మాబాయ్ అనే పేరు వాళ్ళకి ధైర్యం అవ్వాలి. రేయ్, విక్కీబాయ్ తమ్ముడు సెల్ ఫోన్ నుండి తీసిన కాల్ లిస్ట్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, బడబడ కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ అకౌంట్స్ బినామీ అకౌంట్స్ అని హ్యాక్ చేయాలి. ఆ ఫండ్స్ అన్ని ఫోర్మ్యాన్ సర్వీస్ అకౌంట్ కి ధర్మాబాయ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రతి పేదోడికి డబ్బు అందేలా చేయాలి. స్టార్ట్ చేయండి. ఈ రాజకీయ నాయకులు టెండర్లు వేస్తారు, పలుకుబడితో బిల్ పాస్ చేయించుకుంటారు, కానీ రోడ్లు వేయరు. ఇప్పుడు మనం ఇచ్చే జరుకుతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయి అప్పులు చేసి మరీ స్వహస్తాలతో రోడ్లు వేస్తారు. నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళు ఆక్రమించుకున్న ఆస్తుల జోలికి మన కంపెనీ జోలికి రారు. నన్ను వెతకడానికి ట్రై చేస్తారు. నువ్వు యాసిస్ గా కంపెనీ ఎండీగా కంటిన్యూ అయిపో. విక్కీబాయ్ ఇండియా రాగానే వాడు అకౌంట్స్, పాస్పోర్ట్ సీజ్ చేయిస్తా. డాన్ గా ఉండేవాడిని బఫూన్ని చేస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే. ఎరా అయిందా? ఒరే, ఒక్కొక్కటి బినామీ అకౌంట్ లో ఇంత అమౌంట్ ఉందేంట్రా? మార్క్ చేయి. వీళ్ళందరూ విక్కీబాయ్ మనుషులు, ఒక్కడిని కూడా వదలొద్దు. అకౌంట్ హ్యాక్ చేసిన ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టండి, కొంతమందికి ఫోన్లు చేయండి. భయంతో ఒక్కొక్కడు రోడ్డు మీదకి రావాలి.